పబ్లిక్ అంతే. సరేమ్మా మంచి టీం ఉన్నారు, స్ట్రాంగ్ టీం. ఒకసారి పట్టుకోండి, స్టార్ట్ చేయనా? మీరు ఉండండి సార్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి నమస్కారం. నా పేరు జీవీబీఎస్ కమలాకర్ రావు. నేను ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ స్టేట్ చైర్మన్గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజున మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు స్టేట్ టూర్ అనేది స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 7 days కంప్లీట్ అయింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, హిందూపూర్, అనంతపూర్, కర్నూలు, నంద్యాల కంప్లీట్ అయింది. ఈరోజు కడప రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ప్రతి డిస్ట్రిక్ట్ వెళ్ళి డిస్ట్రిక్ట్లో స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారు, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది కనుక్కొని దాని మీద కాంగ్రెస్ పార్టీ నుంచి మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు కానీ, ఇక్కడున్న బీసీసీ గారు, మా జ్యోతక్ కానీ, మా కోఆర్డినేటర్ గారు కానీ, మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ తరపున వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా సపోర్ట్ చేయాలనేదే ముఖ్యంగా ఈ టూర్ చేయడానికి కారణం. మొన్న మీరు చూస్తే జంతర్ మంతర్లో నీట్ ఎగ్జామ్, ఆఖరికి నీట్ ఎగ్జామ్ పేపర్ కూడా అమ్మేసి బీజేపీ గవర్నమెంట్ రాబోయే కాలానికి కాబోయే డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డబ్బులతో తయారు చేద్దాం అనుకుంటుంది బీజేపీ గవర్నమెంట్. ఎందుకనంటే నీట్ ఎగ్జామ్ పేపర్ అమ్మేస్తున్నారు అంటే రేపు పొద్దున్న డాక్టర్లు ఎలాంటి వాళ్ళు రెడీ అవుతారంటే, జ్వరానికి ఏమొచ్చి వేరే ట్యాబ్లెట్ ఇస్తారు, దగ్గు ట్యాబ్లెట్, దగ్గు వస్తే ఏమో ఆపరేషన్ చేస్తారు. అలాంటి పరిస్థితులు అయిపోతాయి. మన అదృష్టం ఏంటంటే ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది. 12 సంవత్సరాల నుంచి బీజేపీ చేసే అరాచకాలన్నీ కూడా బయటపడ్డాయి. ఒక స్టూడెంట్, ఒక యూత్ మనసు బాధపడితే, ఆవేదన చెందితే ఎంత దారుణంగా ఉంటుందనేది మొన్న యూత్ అందరూ కలిసి ఒక గుణపాఠంగా బీజేపీ గవర్నమెంట్కి ఇచ్చారు. ఎంత సిగ్గు లేకుండా మా మినిస్టర్ తప్పు చేశాడు, మా మినిస్టర్ని తీసేస్తున్నామని మరి బీజేపీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సస్పెండ్ చేయడం అంటే అదేం చిన్న విషయం కాదండి. ఒక మినిస్టర్ తప్పు చేశాడు తీసేస్తున్నాం అంటే ఉరేసేయాలి అలాంటి వాళ్ళు. ఈ చట్టాలు ఎలా ఉండాలంటే, మన అమెరికా, యుఎస్ఏలో కొన్ని కంట్రీస్ ఉన్నాయి, 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు శిక్ష వేస్తారు. అంత కఠినంగా చేస్తే కానీ ఇలాంటి వాళ్ళు మారరు. ఈ అన్నిటికీ త్వరలోనే ప్రజలే పులి స్టాప్ పెడతారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 100కి 1000% కన్ఫామ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలు హానెస్ట్గా, డిసిప్లిన్గా ఉండే లీడర్ కోసం, ఉండే పార్టీ కోసం ఎదురు చూసే కాలం వచ్చింది. ఒకప్పుడు రాజకీయ పార్టీలు క్వశ్చన్ చేసేవి, ఇది లేదు అది లేదు, ప్రొటెస్ట్ చేయడం ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు అలా కాదు, ప్రజలకు అర్థమైపోయింది. బీజేపీ గవర్నమెంట్ 5 దొంగ ఓట్లు వేయించినా కూడా 10 మంది నిజాయితీగా ఓట్లేసే పరిస్థితి వచ్చింది. సో ప్రజలకు ఏదైతే నమ్మకం ఉందో కాంగ్రెస్ పార్టీ మీద,
తప్పకుండా అందరికీ కూడా ఏ సామాజిక వర్గమైనా ఎవరికైనా కూడా న్యాయం చేసేటట్టు, మెయిన్లీ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ డెమోక్రటిక్ పార్టీ, అందరినీ కూడా ఈక్వల్గానే చూస్తారు. వీళ్ళేంటి, ఒకలేమో మతం అంటారు, ఒకలేమో కులం అంటారు, లోకల్ పార్టీ చూస్తే కులం పార్టీ, నేషనల్ పార్టీ చూస్తే మతం పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏం పర్వాలేదు, బై గాడ్స్ గ్రేస్ ప్రజలందరికీ అవగాహన వచ్చింది కాబట్టి నెక్స్ట్ వచ్చే మంచి రోజులే. ఈ స్పోర్ట్స్, ఈ టూర్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, నాకు ఈరోజు చాలా బాధ అనిపించింది. కడప అంటే ప్రపంచంలోనే అందరికీ గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకనంటే ది మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ లీడర్. మొన్న మన షర్మిలా మేడము ఉపాధి పథకం హామీ కోసం పర్యటన చేసినప్పుడు చాలామంది పేదవాళ్ళు కలవడం జరిగింది మేడము. ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే కళ్ళని నీరు పెట్టుకుని ఉన్నారు. వాళ్ళని చూసి నాకు ఏడుపు వచ్చింది. అంటే అంత బాధ, అలాంటి నాయకుడు మళ్ళీ రాడని. అలాంటి డిస్ట్రిక్ట్ అయ్యి ఉండి ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ సరిగ్గా లేదు అంటే అది ఎంతవరకు రైట్ అండి? అసలు ఏంటి గవర్నమెంట్? రోజా గారు మరి అందరికీ తెలుసు, మంచి సినిమా యాక్టరు, ఎక్స్ మినిస్టరు. ఆవిడ సినిమాల్లో బాగా నటిస్తారు. అలాగే లాస్ట్ టైం గేమ్స్లో కూడా సినిమా చూపించారు, 100 కోట్ల సినిమా. టీడీపీ గవర్నమెంట్ చెప్పింది రోజా గారు 100 కోట్లు స్కామ్ చేశారని, కానీ ఈరోజు కూడా బయటికి తీసుకురాలేదు. మరి వాళ్ళెంత తీసుకున్నారో వీళ్ళెంత తీసుకున్నారో మనకు తెలియదు. ఒక స్పోర్ట్స్ని కూడా డబ్బులతో ముడిపెట్టేస్తే ఇంకెక్కడి నుంచి టాలెంట్ వస్తుంది? అసలు స్పోర్ట్స్ అంటేనే 10 మందిలో ఒకరికి టాలెంట్ ఉంటుంది. ఆ ఒక్కడిని కూడా అన్యాయం చేసేస్తుంటే, డబ్బున్నోడికో లేకపోతే రికమెండేషన్తో ఎంపీ తెలిసినోడో ఎమ్మెల్యే తెలిసినోడికో ఆ ఒక్కడిని కూడా అన్యాయం చేస్తే ఎంత తప్పు చెప్పండి? ఈ రకంగా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి స్పోర్ట్స్లో, చాలా. ఇలాంటి తరుణంలో మా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. స్పోర్ట్స్ వాళ్ళకి స్పెషల్ వింగ్ జ్యోతక్క అండర్లో, సిటీ కాంగ్రెస్ అండర్లో ఇక్కడ ఒక టీమ్ ఎస్పెషలీ ఫర్ స్పోర్ట్స్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా స్పోర్ట్స్లో ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాం. నా టూర్ అంతా అయిపోయిన తర్వాత మేడం గారి చేతుల మీదుగా వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. డైరెక్ట్గా షర్మిలారెడ్డి గారు ఆ వెబ్సైట్లో ఏ ప్రాబ్లం వచ్చినా, ఇష్యూ వచ్చినా డైరెక్ట్గా చూసి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన వరకు కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు మేమందరం వర్క్ చేసి దాన్ని సొల్యూషన్ చేయాలన్నదే మా ఆవేదన. 100% సక్సెస్ఫుల్గా చేస్తాం. ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున, మా రాహుల్ గాంధీ గారి తరపున, మా షర్మిలారెడ్డి గారి తరపున స్పోర్ట్స్ ఆడే ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తున్నాం. మీరు గుండెల మీద చేసుకొని, ఇఫ్ యు ఆర్ రియలీ టాలెంటెడ్, మీరు పర్ఫార్మెన్స్ చేస్తే మీరు డిస్ట్రిక్ట్ టీంలో కానీ, స్టేట్ టీంలో కానీ, నేషనల్ టీంలో కానీ ఉండేటట్టు మీ వెనక మేమందరం పోరాడతాం. ఎవ్వరు కూడా ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. స్పోర్ట్స్ని మళ్ళీ బతికించే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.